ప్రత్యామ్నాయంగా కంప్లీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ నర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే 15 ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తున్నామని, అయితే ప్రభుత్వం 115 జీవోను కంటిన్యూ చేస్తూ, గత ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం కూడా 115 జీవోను కంటిన్యూ చేస్తూ ఏఎన్ఎంలకు అవకాశం కల్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి నర్సింగ్ స్టాఫ్ అయితే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరు విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి జగదాంబ జంక్షన్ వరకు భారీ నిరసన ప్రదర్శన అయితే ఈరోజు నిర్వహిస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే మీ డిమాండ్ ఏంటి, ప్రధానమైన డిమాండ్ ఏంటి? మేము గత 14 సంవత్సరాల నుంచి ఈ కేజీహెచ్లోని కోవిడ్ టైం నుంచి కూడా మేము కాంట్రాక్ట్ బేసిస్ నర్సెస్గా చేస్తున్నామండి. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు సార్ తీసిన ఆధీనంలోనే మేము జాయిన్ అయ్యాం సార్. యాక్చువల్ మా జీవో అంటే ఏమి లేదు సార్. మాకు ఏంటంటే డిఎస్సి పోస్టులు సార్, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము అందరం ఎన్నుకోబడ్డాం సార్. అంటే 1 లక్షకి ఒక స్టాఫ్ నర్స్ ఎన్నుకున్నాం సార్. అంటే ఎంత రూల్ ఆఫ్ రిజర్వేషను, మెరిట్ అన్నీ మొత్తం ఈక్వల్ అన్నీ బేస్ చేసుకొని మాకు ఈ జాబ్ అంటూ ఇవ్వడం జరిగింది సార్. ఆషామాషిగా అయితే మమ్మల్ని అయితే ఎన్నుకోలేదు సార్. ఎంతో కష్టపడి చాలా పేద కుటుంబాల నుంచి మేము వచ్చాం సార్. చాలా బాధలు పడుతూ ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంటే ఇప్పుడు మా నోట్లో మట్టి కొడుతున్నారు సార్. ఇది ఎంతవరకు నిజం సార్? చెప్పండి సార్, ఎంతవరకు న్యాయం సార్? మేమంటూ ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు రెగ్యులర్ అవుతుందని ఎంతో ఆశతో మేము ఎంతో బాధపడుతున్నాం సార్. కానీ ఇలాంటి టైంలోని ఒక స్కిల్డ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఏఎన్ఎంస్కి 18 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి, అంటే వాళ్ళని మేము కించపరచట్లేదు సార్. వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళని వాళ్ళ వేలో, అంటే ఏఎన్ఎం తర్వాత పిహెచ్ఎన్ఎల్గా హెచ్వీలుగా ప్రమోషన్ తీసుకొని వాళ్ళు గజిటెడ్ ఆఫీసర్ అవుతారు సార్. యాక్చువల్గా అయితే మాకు గజిటెడ్ అవ్వాలంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే కానీ మేము హెడ్ నర్స్ అవ్వం సార్. ఇంకా కాంట్రాక్ట్లోనే ఉన్నాం సార్. అలాంటిది ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మేము ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఉన్నాం సార్. వాళ్ళని తీసుకొచ్చి మా ప్లేస్లు ఇచ్చేస్తే మేము ఏమైపోవాలి సార్? మేము రోడ్డు మీద పడిపోవాలి సార్. ఇంకా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఉన్నాం సార్. మా అందరికీ న్యాయం చేయండి సార్. ప్రజెంట్ 115 అనే అనాలోచితంగా ఒక జీవోని రాత్రి రిలీజ్ చేయడం జరిగింది సార్. ఆ జీవోని అర్జెంటుగా రద్దు చేయమని తప్ప మేము ఎవరిని కించపరచట్లేదు సార్. ఎవరి నోట్లోని కూడా మేము మట్టి కొట్టట్లేదు సార్. మేము అర్జించుకుంటున్నాం సార్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, హంబుల్ రిక్వెస్ట్ సార్. మేము ఎవరిని బాధ పెట్టట్లేదు సార్. మా ఆవేదన అంతా మమ్మల్ని రెగ్యులర్ చేయండి సార్, వాళ్ళని చేయండి సార్. మేము వద్దనట్లేదు. మా పోస్టులు మాకు ఇచ్చేసి ఇన్ని సంవత్సరాల నుంచి సీనియర్స్ ఉన్నారు సార్. మేము కాంట్రాక్ట్ పద్ధతిలోనే రిటైర్ అయిపోతే మా జీవితాలు మమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది ఉన్నారు సార్. చిన్న పిల్లలు ఉన్నారు సార్. మీరు చెప్పండి, అసలు ఎంతమంది ఉన్నారు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్లో సార్ మొత్తం యాక్చువల్లీ చెప్పాలంటే 11,500 మంది ఉన్నారు సార్ సిబి నర్సెస్. మెయిన్ ప్రాబ్లం ఏమీ లేదు సార్. ఇప్పుడు ఏఎన్ఎంస్ అవని, జిఎన్ఎం అని, బిఎస్ అవని చేసేదంతా సర్వీస్ కోసమే చేస్తున్నాం. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సార్, వీళ్ళు ఏఎన్ఎంస్ తీసుకొచ్చి అంటే ఏదో ఈ ట్రైనింగ్, ఇనిషియేటివ్ ట్రైనింగ్ జస్ట్ ఓన్లీ డిజాస్టర్స్ ఏమైనా అయితే వాళ్ళకి మేనేజ్మెంట్ చేయడం రావడం లేదు. జస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ వరకే అని చెప్పేసి వాళ్ళకి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి స్టాఫ్ నర్స్ పోస్టులు మళ్ళీ భర్తీ చేసి రెగ్యులర్ పోస్టులు చేసి వాళ్ళకి రెగ్యులర్ పోస్టులు ఇస్తామని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం? కోవిడ్ టైంలో కూడా స్టాఫ్ నర్స్ అందరూ సిబి వ్యవస్థలో ఉండి కష్టపడి హార్డ్గా వర్క్ చేశారు. సో వాళ్ళకి కూడా న్యాయం జరగాలి అంటే వాళ్ళకి రెగ్యులర్ చేయాలి. అండ్ 115 అన్నది జీవో అనే ఆర్టికల్ని రద్దు చేయాలి సార్. దీనివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ, క్వాలిటీ ఇన్సూరెన్స్ కానీ, క్వాలిటీ కేర్ కానీ ఇవ్వాల్సిందంతా మిస్ అవుతుంది. అంటే ఏఎన్ఎంస్కి ట్రైనింగ్ ఇచ్చినంత వరకు మాత్రమే కానీ స్టాఫ్ నర్స్ పోస్టులు ఇవ్వాలన్నది మాత్రం అది సమంజసం కాదు సార్. ఎందువల్లంటే వీళ్ళు స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ అయ్యి 15-16 సంవత్సరాల నుంచి ఎంఎస్సీ అవనండి, బీఎస్సీ అవనివ్వండి, వాళ్ళందరూ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరగాలంటే ఆ పోస్టులు ఏవో వాళ్ళకి ఇవ్వాలి. ఆ జిఎన్ఎం పోస్టులు అనేవి, స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి వీళ్ళకి ఇచ్చి ఏఎన్ఎంస్ని మళ్ళీ వాళ్ళ కార్యకాలం వాళ్ళైతే ఎక్కడ చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్లేస్లు రిప్లేస్ చేయొచ్చు కదా సార్. అలా చేయకుండా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అవనండి, మొత్తం ఆల్ సెక్టర్స్లోని ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండి, బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉండి జిఎన్ఎం నర్సింగ్ చేస్తున్న వ్యవస్థను అంతటిని వదిలేసి స్టాఫ్ నర్స్ తక్కువగా ఉన్నారు, అందుకని ఏఎన్ఎంస్ని స్టాఫ్ నర్స్గా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళని ప్రత్యామ్నాయంగా కంప్లీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. సో ఇది పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే గత కొద్ది రోజులుగా వీళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎవరైతే కాంట్రాక్ట్ బేసిక్లో ఇక్కడ వర్క్ చేస్తున్నారో, గత 15 ఏళ్ళుగా ఇక్కడ వర్క్ చేస్తున్నామని, ఎస్పెషల్లీ కోవిడ్ పాండమిక్ స్టేజ్లో కూడా తాము ప్రాణాలకు తెగించి విధులైతే నిర్వహించామని, అటువంటి మమ్మల్ని పక్కన పెట్టి ఏఎన్ఎంస్ను తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ అవకాశాలు కల్పించడం అనేది తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేస్తున్న నర్సెస్ అయితే తమ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి.